ఒక ట్రైలర్తోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా రామాయణ. ఇది కేవలం మరో పురాణ సినిమా కాదు, ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ అని చాలా మంది అంటున్నారు. మరి ట్రైలర్ నిజంగా ఆ హైప్కు తగ్గట్టుందా? చూద్దాం. మొదట విజువల్స్ గురించి చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్గా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్, సెట్లు, సినిమాటోగ్రఫీ అన్నీ భారీ స్కేల్లో ఉన్నాయి. ఇది సాధారణ మైథాలజికల్ మూవీలా కాకుండా ఒక హాలీవుడ్ స్థాయిలో ఫ్యాంటసీ ఎపిక్ ఫీల్ వస్తుంది. రణబీర్ కపూర్ శ్రీరాముడు పాత్రలో ప్రశాంతమైన గంభీరమైన లుక్తో ఆకట్టుకున్నాడు. యష్ రావణుడిగా కనిపించిన కొద్దిసేపే అయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్గా అనిపించింది. ట్రైలర్లో ఇద్దరి మధ్య వచ్చే సంఘర్షణపై ఆసక్తి పెంచేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు మరో పెద్ద ప్లస్. ప్రతి షాట్కి సంగీతం, ఎమోషన్, గ్రాండియన్ను మరింత పెంచింది. థియేటర్లో ఈ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయమనిపిస్తుంది. మొత్తానికి రామాయణ ట్రైలర్ భారీ అంచనాలను మరింత పెంచింది. అయితే ట్రైలర్ బాగుండటం ఒకటే సరిపోదు. కథ, భావోద్వేగాలు, పాత్రల ప్రెజెంటేషన్ కూడా అదే స్థాయిలో ఉంటే ఇది భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి కావచ్చు. ఈ ట్రైలర్లో ఉన్న పెద్ద మైనస్ పాయింట్స్ ఏంటి? రామాయణం అంటే కేవలం ఒక కథ కాదు, కోట్ల మంది నమ్మకం, భావోద్వేగం. అందుకే రామాయణ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ట్రైలర్ మాత్రం గ్రాండ్గా కనిపించినా కొన్ని విషయాలు మాత్రం ప్రేక్షకుల ఆలోచించేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్లో కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మొదటి మైనస్, ఎమోషన్స్ కంటే విజువల్స్ ఎక్కువగా కనిపించడం. ట్రైలర్లో భారీ సెట్స్, విఎఫ్ఎక్స్, యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. కానీ రామాయణం యొక్క అసలు బలం ధర్మం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాలు. ఆ ఎమోషనల్ కనెక్షన్ ట్రైలర్లో ఇంకా బలంగా కనిపించాల్సింది అనిపిస్తుంది. రెండవ మైనస్, క్యారెక్టర్స్ పై పూర్తి క్లారిటీ లేకపోవడం. శ్రీరాముడు, సీత, రావణుడు లాంటి గొప్ప పాత్రల లోతును ట్రైలర్లో పూర్తిగా చూపించలేదు. ముఖ్యంగా కొన్ని కీలక పాత్రలకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడంతో అభిమానుల్లో మరింత ఆసక్తితో పాటు కొన్ని సందేహాలు కూడా వచ్చాయి. మూడవ మైనస్, చాలా ఎక్కువ అంచనాలు క్రియేట్ అవ్వడం. ఇది సాధారణ సినిమా కాదు, రామాయణం లాంటి గొప్ప కథ కావడంతో ప్రేక్షకులు ప్రతి చిన్న విషయంలో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటారు. చిన్న తప్పు కూడా పెద్ద చర్చకు దారి తీయవచ్చు. చివరిగా గ్రాండియర్తో పాటు కథ చెప్పే విధానం కూడా ముఖ్యమే. ట్రైలర్ కళ్ళకు అద్భుతంగా కనిపించినా సినిమా విజయం మాత్రం పాత్రల ఎమోషన్స్, కథనం, డైరెక్షన్పై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి రామాయణ ట్రైలర్కు భారీ స్కేల్ ఉన్నా అసలు పరీక్ష సినిమా విడుదలైన తర్వాతే. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.